వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథి పౌర సంబంధాల శాఖలో భాగమే పనిచేస్తున్న కళాకారుల యొక్క గౌరవ వేతనం 24,514ను పీఆర్సీతో కలుపుకొని 31,868కి పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా కళాకారులు ప్రజాపాలనను హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. అజ్ఞానంలో వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో లేని వైసీపీ ఎమ్మెల్సీ భరత్. కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లతో సహా 4 మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు భారీగా అమరావతి పయనం. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న వైసీపీ ప్రజాప్రతినిధులు. నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని షాక్ తగలనుంది.
కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డిపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ అక్రాస్ ద బీటీ రోడ్ అయితే నిజంగానే పొద్దు నుంచి కష్టపడుతుంది రాత్రి 12 గంటలకు కూడా ఆ విధంగా జరుగుతాం ఎలక్షన్ ప్రణాళిక ఇదంతా కూడా కూతురికి ఇచ్చిన సెగ్మెంట్. హయత్ నగర్లో వివాహిత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని మృతురాలి బంధువుల ఆరోపణ. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తుక్కు కొట్టిన బాధితులు పలువురు. పోలీసులకు గాయాలు. చూడు ఇక్కడ చూడండి. మేడం కాలర్ బట్టి వీకినారు. నేమ్ ప్లేట్స్ సార్. ఓకే మధు హలో. సుజాత వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్న కానుకలు మాకు ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్ కోపతాపాలు మీద ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర చాలాసేపు ధర్నా చేయడం జరిగింది. దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ క్లియర్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. అంటే పోలీసుల మీద ఏమైనా దాడులు చేశారు? పోలీస్ స్టేషన్ల మీద కానీ పోలీసుల మీద కానీ దాడి కానీ గాయాలు కానీ ఎటువంటిది ఏం లేదు. చిన్న చిన్న గాయాలు అయినట్టు అవన్నీ కనిపిస్తున్నాయి కదా సార్. అవన్నీ నేమ్ ప్లేట్ అవన్నీ ఊడిపోయినాయి కదా. ఎవరు తోస్తే ఊడిపోయినాయి అవన్నీ. ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అడ్డుకోవడం జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది. గాజులు వెళ్ళిపోయి గీరుకోవడం అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. గుంపులో తోపులాట్లు అసలు జరుగుతుంటాయి. ఎవరి మీద దాడి చేయలే, ఎటువంటి సంఘటన జరగలేదు. ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9న ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చెలో ఢిల్లీ కార్యక్రమం ఆగస్టు 9 తారీఖు రోజు మాదిగ ఉపకులాల ప్రజలు పెద్దపల్లి జిల్లా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భావిస్తున్నాం. అదేవిధంగా మరి మోడీ ప్రభుత్వము 100 రోజులనే మా ప్రభుత్వం రాగానే వర్గీకరణ దిశగా మేము మీకు సానుకూలంగా ఉండి చేస్తామని అన్న మాటను నిలబెట్టుకునే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ మరి చంద్రశేఖరరావు కూడా మంత్రివర్యులు నా భుజ స్తంభాల మీద వేసుకొని అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి నేను వర్గీకరణ చేస్తానని పదే ఖండంగా మరి సభలలో కానీ ఎక్కడైనా కూడా ఆయన పోయి సచివాలయంలో కూడా చెప్పాడు. అదేవిధంగా అయ్యా మరి మాదిగలకు ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, ఎవరు చెప్తలేరు అన్న దాని మీదనే చెలో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాదిగ ఉపకులాల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చొప్పదండి ఆనకొండలలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆనకొండలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు సాధ్వీనం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున కరీంనగర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణతో కలిసి ఆనకొండ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం వలన చొప్పదండి ఆనకొండలలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తి కాక వినియోగంలోకి రాక వెచ్చించిన 14 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలు పోసిన పన్నీరుగా మారిందన్నారు. చొప్పదండిలో 169 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అంతర్గతంగా ఆగిపోయిందని, గత 8 నెలలుగా డబుల్ బెడ్రూమ్ రూమ్ల పురోగతి గురించి రివ్యూ చేయడానికి జిల్లా మంత్రికి రికామ్ దొరకడం లేదని, కలెక్టర్కి సమీక్ష చేయడానికి సమయం ఉండకపోవడం ఏమిటని శోచనీయమని అన్నారు. చొప్పదండి మండలం చొప్పదండి ఆర్నకొండలలో 14 కోట్ల రూపాయలతో నిర్మించిన 238 డబల్ బెడ్రూమ్ ఇండ్లు చొప్పదండిలో నిరుపయోగమై పశువుల కొట్టాలుగా, మేకల పాకలుగా విలసిల్లుతూ ఉన్నాయి. కూడు గూడు లేని నిరుపేదలు పిల్ల పాపలతో ఆనందంగా ఉండవలసినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు పశువుల కొట్టాలుగా మారడం చూసిన చొప్పదండి ప్రజల గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా అర్ధాంతరంగా ఆగిన డబల్ బెడ్రూమ్ల గురించి రివ్యూ చేయడానికి పాలకులకు రికం దొరుకుతలేదు, సమీక్ష చేయడానికి సమయం సరిపోతలేదు. ఆర్నకొండలో నిర్మించిన ఇండ్లు పూర్తయి లబ్ధిదారులకు నంబర్లు కూడా కేటాయించబడి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఇండ్లకు 4 కరెంటు గుంజలు బాతి కరెంట్ ఇవ్వడానికి, నల్లాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతలు రాకపోవడం వలన 69 కుటుంబాల వారు నేటికి కూలిన ఇండ్లల్లా తాటిపత్రుల కింద గుడిసెల్లో వర్షాలకు నానా అగచాట్లు పడుతూ ఉన్నారు. గడిచిన 8 నెలల్లో సమస్యను పరిష్కరించాలని చూసినటువంటి అధికారి కానీ నాయకుడు కానీ లేడంటే ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతాం. మేము గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తక్షణం 15 రోజులలో ఆర్నకొండ డబల్ బెడ్రూమ్లకు కరెంటు సౌకర్యం కల్పించి ఈ నిరుపేదలకు గృహప్రవేశం చేయించాలని, అదేవిధంగా చొప్పదండిలో నిలిచిపోయిన డబల్ బెడ్రూమ్ నిర్మాణాలను సమీక్షించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో 240 కుటుంబాల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా ఉందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం దీప్తి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప్తి గ్రూప్స్ చైర్మన్ పోరెడ్డి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. చిట్ల భూపారెడ్డి గారిని ఆహ్వానిస్తాము. పోరెడ్డి మల్లారెడ్డి గారిని, ఉపేందర్ రెడ్డి గారిని, చిట్ల ఉపేందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాము. అదేవిధంగా మా మల్లన్న
జగిత్యాల జిల్లా కేంద్రంకు చెందిన ప్రాతికేయులు చిరకాల కోరికైన ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ జాప్యం చేస్తున్న దృష్ట్యా జర్నలిస్టుల నిరసనను తీవ్రతరం చేస్తూ ఈరోజు స్థానిక పాత బస్టాండ్లో గల మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం ర్యాలీగా బయలుదేరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాతికేయులు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్న పాత్రికేయులు కనీస హక్కులు ఏం దక్కకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృష్ట్యా పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మా హక్కుల రక్షణ కోసం మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు వాళ్ళను కలిసి బ్రతిమిలాడినా మా ఆవేదన వారికి పట్టడం లేదు. ఈ నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మన సమస్య పరిష్కరించుకుందామనే ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి కోరడమైంది. అలాగే 2వ రోజైన ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని, అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ మీరే మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలుబుచ్చినా ఆకాంక్షలు నెరవేరడం లేదు. మీ ద్వారానైనా ప్రభుత్వానికి నివేదించి మా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. ఈ కార్యక్రమం మా హక్కులను సాధించుకునే వరకు ఈ ఆందోళన బాట పడుతూనే ఉంటాం. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మాకు ఇళ్ల స్థలాల మంజూరు జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. జర్నలిస్టులంతా కలిసి వచ్చిన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనసారా వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తున్న మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం బాలాజీరావు, బుర్రా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలు సీఎం డిప్యూటీ హోదాలో ఉండి మహిళా ఎమ్మెల్యేలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదని అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే గౌరవ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారి మీద మరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మరి ఈరోజు సుల్తానాబాద్ మండలంలో, అదేవిధంగా పట్టణం మండలం నుంచి నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినారు. అదేవిధంగా సీఎం గారి యొక్క దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినాము. ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శాసనసభలో వారి యొక్క ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన, అదేవిధంగా మంత్రుల ప్రవర్తన కూడా పూర్తిగా వీధి రౌడీ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి పూర్తి స్థాయిలో సభను సజావుగా నడిపేటువంటి సందర్భంలో కూడా ఇలా మహిళలని చూడకుండా కూడా మరి మీరు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినారని చెప్పి వ్యాఖ్యలు చేసినారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. అసెంబ్లీలో సంబంధించినటువంటి ఏ విషయమైనా ప్రతిపక్షాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయి చర్చలో పాల్గొని అన్ని విషయాలు మరి ప్రజలకు తెలియజేసిన సందర్భంలో వారి యొక్క గొంతు నొక్కుంటూ అదేవిధంగా మహిళల పట్ల కూడా ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. శాసనసభలో మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరియు సునీతా లక్ష్మారెడ్డి గారిని తెలంగాణ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో సీఎం గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. తెలంగాణ నిండు సభలో ఒక మహిళా ఎమ్మెల్యేకు జరిగినటువంటి అవమానం చాలా శోచనీయం. వారి యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి మహిళల నుంచి గౌరవం పూర్తిగా ఉండే అర్థమవుతుంది. రానున్న రోజులలో కూడా మహిళలకు పట్ల ఈ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంద్రారెడ్డి మహిళలపై మన ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు దిష్టి కుప్పం నియోజకవర్గ గుడిపల్లి మండలం గుండ్లసాగర్ గ్రామానికి చెందిన ఈశ్వరరావు కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని ఆవేదన చెందారు. బుధవారం నాడు కుప్పం మండలంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ సమస్యలను చిత్తూరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా రాధాబాయి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబం గుండ్లసాగరం గ్రామ పంచాయతీ పరిధిలో గత 10 సంవత్సరాలుగా జీవిస్తున్నామని తెలిపారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వారి కుటుంబంలో గత 5 సంవత్సరాలుగా అలజడి మొదలైందని అన్నారు. తమ ఇంటి నిర్మాణ పనులలో భాగంగా కుప్పం పట్టణం అనమిఘానిపల్లి ప్రాంతానికి చెందిన ఆర్ముగం తమకు పరిచయమైనట్లు తెలిపారు. ఇప్పటికే తన భార్య రాధాబాయి పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతభత్యాలు అప్పటికే తన భార్య రాధాబాయి పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతభత్యాలు తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్న తన భార్యను ఆర్ముగం లోబపరుచుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించాడు.
నాన్న పేరు ఈశ్వరరావు, మా అమ్మ పేరు రాధాబాయి. ఆరుముఖం అనే వ్యక్తి మా అమ్మని ఏం చేసినాడో తెలియదు, కిడ్నాప్ చేసినాడో చంపేసినాడో మాకేం తెలియదు. మేము అందరి దగ్గర ఇచ్చినాము, ఎస్ఐ, సిఐ, కలెక్టరు, కడ ఆఫీసర్ అన్నీ ఇస్తే ఈరోజు చెప్తాం, రేపు చూస్తాం అని చెప్పేవాళ్ళే కానీ ఎవరు చెప్తాను లేదు. మా ప్రాణాలంతా మా అమ్మ మీదే ఉంది. మేము చనిపోవాలా ఉండాలా, మాకు న్యాయం చేయాలా, మా అమ్మ మా దగ్గరికి వచ్చేయాలా. మా భార్య పేరు రాధాబాయి. ఆరుముఖం వ్యక్తి పిలుచుకొని పోయి ఏం చేసిందారో తెలీదు. మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్ఐ, డిఎస్పి, కలెక్టర్ అంతా ఇచ్చినాము. అది రెస్పాన్సిబుల్ లేదు. వచ్చి మాకు ఏమో ఆరుముఖం మీద డౌట్ ఉంది. అది ఏం చేసిందారో తెలీదు. ఆరుముఖం వ్యక్తి ఏం చేసిందారో తెలీదు. అది సహాయం చేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.